హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులో ఒక చిన్న టిఫిన్ బండి మీద ఇడ్లీతో పాటు నేను తిన్న చట్నీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేస్తారో అడిగి తెలుసుకొని ఇంట్లో ట్రై చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ చట్నీని మీరు చక్కగా ఇడ్లీతో కానీ, దోశతో కానీ, వడతో కానీ, ఉప్మాతో కానీ ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ బండి మీద ప్రిపేర్ చేసే చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు అనేది కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకున్నారంటే చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. పల్లీలు అస్సలు మాడిపోకుండా జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకుంటూ చూసారా, ఇలా కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 10 నుంచి 12 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు. జస్ట్ మనకు చూసారా ఇలా ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయితే సరిపోతుంది. సో ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే పండిన టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. సో ఒక 2-3 నిమిషాలకి టమాటా ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. మనకి టమాటా మిశ్రమం చల్లారేలోపు చట్నీకి చక్కగా తాలింపు పెట్టేసుకోవచ్చు. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలం వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక ఎండుమిర్చిని, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే ఇలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం ముందుగా వేయించుకున్న ఈ ఉల్లిపాయ టమాటా మిశ్రమం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత సేమ్ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమి వేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకొని కలుపుకోండి. నేను చట్నీలో నీళ్ళని వేసి కలిపిన క్లిప్ అనేది మిస్ అయిందనమాట. మీరు చూసుకుంటూ నీళ్ళని వేసుకొని చట్నీని మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని మనం ముందుగా రెడీగా పక్కన పెట్టుకున్న ఈ తాలింపును కూడా వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్ కదా. పుట్నాల పప్పు కానీ, పచ్చి కొబ్బరి కానీ ఏమీ అవసరం లేకుండా పల్లీలు, ఉల్లిపాయ, టమాటా, ఎండుమిర్చితో చాలా 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 టేస్టీగా ఉండే చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చట్నీ అయితే ఈ టిఫిన్ బండి మీద చాలా ఫేమస్ అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ చట్నీని మీరు ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.